బ్రహ్మంగారు తన దివ్య జ్ఞానంతో కాలజ్ఞానాన్ని రాశారు. ఆ కాలజ్ఞానంలో చాలా విషయాల్ని మెన్షన్ చేశారు. ఆ విషయాల్నే సంగ్రహ వాక్యములు అని అంటారు. ఇక్కడ సంగ్రహ వాక్యములు అంటే ఏంటిదంటే చాలా పెద్దగా చెప్పే విషయాన్ని, చాలా పెద్దగా చెప్పే వివరణని అంత పెద్దగా చెప్పకుండా కేవలం ఒకే లైన్లో చెప్పడాన్నే సంగ్రహ వాక్యము అని అంటారు. దీనికి ఉదాహరణ గనక తీసుకుంటే, రాముడు చాలా మంచివాడు. అతను తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేశాడు. వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇది వివరణ. దీనికి సంగ్రహవాక్యంగా చెప్పాలి అంటే, రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఇలా పెద్దగా చెప్పకుండా చిన్నగా చెప్పేదాన్ని సంగ్రహ వాక్యములు అని అంటారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన సంగ్రహ వాక్యాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిదేంటిదంటే, కలియుగం 5000 సంవత్సరాలు గడవగానే ధర్మం తరిగిపోతుంది. రెండవది, చల్ల కంటెను కళ్ళునే గొప్పదిగా భావిస్తారు. మూడవది, దోపిడీ వర్గాల వలన పేదల సంఖ్య ఎక్కువవుతుంది. నాలుగవది, పేదరికం వలన అవినీతి పరుల సంఖ్య ఎక్కువవుతుంది. ఐదవది, కులమతాలు లేవనే కూటస్థులు పెరుగుతారు. ఆరవది, ఆచార వ్యవహారాలను విసర్జించే విశృంఖలాచరణలు ఎక్కువవుతారు. ఏడవది, దేవుడే లేడనే నాస్తికవాదులు ఎక్కువగా అవుతారు. ఎనిమిదవది, నిజమైన భక్తులు తగ్గుతారు, కపట వేషధారులు పెరుగుతారు. తొమ్మిదవది, ధర్మాన్ని న్యాయాన్ని విస్మరించి ధన లాలసతతో సోదరులు హత్యకు కూడా ఒడిగడతారు. పదవది, అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది. 11వది, అర్ధరాత్రి నాడు సూర్యోదయం అవుతుంది. 12వది, సర్వజాతులు సంకరమైపోతాయి. 13వది, సంకరులే సామ్రాట్టులవుతారు. 14వది, అన్ని కులాల వాళ్ళు అధోగతి చెందుతారు. 15వది, వర్ణ వ్యవస్థ సర్వనాశనమైపోతుంది. 16వది, వావి వరుస అనేవి మచ్చుకు కూడా లేకుండా పోతాయి. 17వది, పగలు అన్నా చెల్లెళ్ళుగా మసులుతూ రాత్రుళ్ళు రతులలో మునిగిపోతూ ఉంటారు. 18వది, అతి తిండి అతి నిద్ర వలన విపరీతమైన వ్యాధులు వస్తాయి. 19వది, స్థిర నివాసం అనేది లేక ప్రజలు నిత్యం సంచారులు అవుతారు. 20వది, ఆకాశంలో 3 చుక్కలు పుడతాయి. వెంటనే పిడుగులు పడి భూమి కంపించి అనేక మంది మరణిస్తారు. 21, పట్టపగలే నక్షత్రాలు మెరుస్తాయి. వాటిని చూసిన ప్రజలు మరణిస్తారు. 22వది, ఇనుప స్తంభాలు చిగురిస్తాయి. రెమ్మలు సాగి జాజి పూలు కూడా పూస్తాయి. 23వది, అడవి జంతువులు నగరాల పైబడి ప్రజల యొక్క నెత్తురును త్రాగుతాయి. 24వది, ఏనుగు పంది పిల్లల్ని, పందులు కోడి పిల్లలను ప్రసవిస్తాయి. 25వది, కోళ్ళు మానవ భాషలో మాట్లాడుతాయి. 26వది, ఇనుపగుండ్లను జీలుగుబెండ్లను తెచ్చి నీటిలో వెయ్యగా జీలుగుబెండ్లు మునిగిపోయి ఇనుపగుండ్లు నీటిపైన తేలతాయి. 27వది, భారతదేశం ఇతర దేశీయులచే పరిపాలించబడుతుంది. 28, ఎడ్లు దున్నపోతులు లేకుండానే బండ్లు అనేవి నడుస్తాయి. 29, నీళ్లలోని మహాశక్తితో దీపాలు వెలుగుతాయి. 30వది, పులి మేక ఐకమత్యంతో ఉంటాయి. 31, మాడు చిట్లడం అంటే మెదడు వాపు, గుండె లవియడం అంటే హార్ట్ అటాక్ వంటి వ్యాధులతో జనమంతా నశిస్తారు. 32, పచ్చిమిరప చెట్టు వంటి అతి పొట్టి చెట్లకు కూడా నిచ్చెనలు వేసుకొని ఎక్కేటంతటి మరుగుజ్జులు పుడతారు. 33, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కుడి చెయ్యి అదురుతుంది. 34, వైష్ణవులలో అంతర్యుద్ధాలు కలుగుతాయి. 35, కుక్కలు గుర్రాలను చంపుతాయి. 36, విమతస్థులు మన దేశపు నిధులను దోచుకుపోతారు. 37, విజయనగర సామ్రాజ్య వైభవాలు వ్యయమైపోతాయి. 38, కాశీనగరం 40 రోజుల పాటు పాడుబడిపోతుంది. 39, కురుక్షేత్రంలో సామూహిక హత్యలు జరుగుతాయి. 40, కర్ణాటక రాజ్యం కలిమిని కోల్పోతుంది. 41, మలయాళ దేశంలో మందపాలుడు మనుష్యులతో మాట్లాడతాడు. 42, కంచి కామాక్షి 3 గంటల సేపు రంగుల రాట్నంలా గిరగిరా తిరుగుతుంది. 43, కలియుగం 5000 ఏండ్లు గడిచిన తర్వాత కాశీలో గంగా అనేది హరించుకుపోతుంది. 44, తిరుపతి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి. 45, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోనికి 7 పడగల పాము ప్రవేశించి బ్రాహ్మణుడిగా మారి వేద మంత్రాలు చదువుతుంది. 46, ఆకాశం ఎర్రబడుతుంది, రక్తమేమో వానలా కురుస్తుంది. 47, బిడ్డలు పుడుతూనే తమ తల్లులతో మాట్లాడతారు. 48, పంది ఏనుగుని, కొంగ కోతిని, కుక్క కోడిని ప్రసవిస్తాయి. 49,
ఉత్తములు ఉప్పుకైనా సరే గతి లేక చిప్పలు పట్టుకొని అడుక్కుంటారు. 50వది నీచుల ఇళ్లలో సిరి సంపదలు స్థిర నివాసం చేస్తాయి. 51 గుడుల్లోని విగ్రహాలు వాటికవే నాట్యం చేస్తాయి. 52 వెంకటేశ్వర స్వామి సొమ్ములను 6 దొంగలు దోచుకుపోతారు. 53 కలికాలం మధ్యలో కపట స్వాములు తయారయ్యి జనధాన్యాన్ని మొత్తం దోచుకుంటారు. 54 శ్రీశైలపు దక్షిణ ప్రాంత గాలివానలు పెరిగి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఎగిరిపోతాయి. 55 రాతి గుంటల నుంచి చీము రక్తములు ఉత్పన్నము అవుతాయి. 56 కృష్ణానది మధ్యలో బంగారు రథం పడుతుంది. దాన్ని చూసిన జనం గ్రుడ్డివారు అవుతారు. 57 శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి 2 తలల మొసలి ప్రవేశించి అమ్మవారిలో లీనమవుతుంది. 58 శ్రీశైల మల్లికార్జునుడు మనుషులతో మాట్లాడతాడు. 59 5 సంవత్సరాల కుర్రవాడు పుట్టి 5 వేదాలను చదువుతాడు. 60 శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూతపడుతుంది. 61 లింగాపురంలో ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుంది. 62 కాళి కర్ణాటక దేశానికి, దుర్గా తురకల దేశానికి, అర్కసోముడు అరవ దేశానికి, వీరభద్రుడు కేరళకు పంపబడతాడు. 63 కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే నశిస్తారు, నడిచే వాళ్ళు నడుస్తూనే మడిసిపోతారు, నిద్రపోయే వాళ్ళు ఏకంగా నిద్రలోకే జారుకుంటారు, నిలబడి చూసేవాళ్ళు నిలబడే నీరైపోతారు. 64 చేపలు మొదలైన జలజీవులు అన్నీ ఆత్మహత్యార్థం నేల మీదికి వస్తాయి. 65 జాము జాముకు కుక్కలు మొరుగుతాయి. 66 రాత్రి పగలు అనకుండా గ్రద్దలు అరుస్తుంటాయి. 67 శివుడి కంట మినుగురులు కురుస్తాయి. 68 శ్రీగౌరి కన్నీరు మున్నీరుగా పెడుతుంది. 69 నంది రంకెలు వేస్తాడు. 70 ఏలూరులోని గుగ్గిళ్ళరాయుడు ఏనుగుల వలె మరణిస్తాడు. 71 లక్ష్మి దుఃఖిస్తుంది. 72 రక్తం వర్షిస్తుంది. 73 బ్రాహ్మణులు బానిసలుగా మారిపోతారు. 74 పనికి మాలిన వాళ్ళు వేదాలు చదువుతూ పంచాంగాలు చెబుతారు. 75 కనిపెంచిన తల్లిదండ్రులకు అన్నము ఆహారాలైన ఇయ్యక హింసించే అధములు పుడతారు. 76 వేదాలలోనూ పురాణాలలోనూ లేని ఎవరెవరో కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. 77 వారిలో అసలు దేవుళ్ళెవరో తెలియక భక్తులు, అసలు భక్తులెవరో తెలియక దేవుళ్ళు తలకిందులు అయిపోతారు. 78 అన్ని వస్తువులలోనూ కల్తీలు పెరిగిపోతాయి. 79 భార్యలు భర్తలను తిడతారు. 80 కొడుకులు తల్లులను కొడతారు. 81 కోడళ్ళు అత్తలను చంపేస్తారు. 82 చంకలో బిడ్డల్ని సంతలో అమ్మేసి రంకులు సాగించే రమణీమణులు వస్తారు. 83 వ్యభిచారుల వలె భర్తలను డబ్బుల కోసం వేధించుకు తినే భార్యమణులు ఏర్పడతారు. 84 ఇల్లాళ్లను ఇంటికి దాసిలా హింసించే మగపీనుగులు ఆవిర్భవిస్తారు. 85 వివిధ దేశాల నడుమ విద్వేషాలు పెరిగిపోతాయి. 86 మత ప్రాబల్యం మానవత్వాన్ని నశింపజేస్తుంది. 87 అనేక రకములైన అంగవైకల్యాలతో అనాకారి తనాలతో మనిషి రూపం మారిపోతుంది. 88 ప్రపంచమంతా అనాథ శిశువులతో నిండిపోతుంది. 89 తెరమీది బొమ్మలు రాజ్యమేలుతాయి, సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులవడం కావచ్చు. 90 ఇల్లు వాకిళ్ళు పొలం పుట్రలు అమ్ముకొని కళ్ళ చదువులకు లోబడిపోతారు. 91 కోటి విద్యలు నేర్చిన కూటికే కరువై అలమటిస్తారు. 92 కులవృత్తులన్నీ వదులుకొని కొలువులకే అర్రలు చాచి కుమిలిపోతారు. 93 గొర్రెలని తినేవాడిని విమర్శించి బర్రెలను తినేవాడు రాజవుతాడు. 94 బర్రెలను తినేవాడిని బజారుకెక్కించి మన బుర్రలను తినేవాళ్లే నాయకులై కూర్చుంటారు. 95 ముండమోపులు ముత్తైదులు అవుతారు. 96 ఆడజాతికి సరిపడేటంత మగజాతికి కరువు వస్తుంది. 97 దేవ బ్రాహ్మణ గురు దూషణులతో దేశం నాస్తికులమయం అయిపోతుంది. 98 మూడు కాళ్ళ ఆవుకు మనిషి పుట్టి పండితులతో చర్చలు వేస్తాడు. 99 తామర పువ్వుల వంటి చెప్పులు కలిగి వెన్ను మీద రెక్కలు కలిగిన వింత మనుష్యులు పుడతారు. 100 కావేరి తీరములలో
కలహాలు చెలరేగుతాయి. ఇక్కడి వరకు 100 పాయింట్లు అయిపోయినాయి కదా. మళ్ళీ ఇప్పటి నుంచి 102, 103 ఇలా కాకుండా మళ్ళీ 1, 2 అన్నట్టు మాట్లాడుకుందాం. 1. మధుర మీనాక్షి మనిషి రూపంలో వచ్చి ప్రజలతో మంతనాలాడుతుంది. 2. లేపాక్షి బసవన్న లేచి రంకెలు వేస్తాడు. 3. గుడ్లగూబ అరవడం వల్ల గుత్తికోట కూలిపోతుంది. 4. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. 5. సిరివెల్ల హనుమాన్ నిజ రూపంలో వచ్చి శిష్టులను కాపాడి దుష్టులను శిక్షిస్తాడు. 6. తూర్పు దిక్కున 9 మూరల తోక చుక్క పుడుతుంది. 7. దానిని చూచి ఒక విదేశీ ప్రముఖుడు మరణిస్తాడు. 8. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. 9. ప్రభవ పార్థివనామ వర్షాల మధ్యలో ప్రళయం వస్తుంది. 10. సముద్రాలు ఉప్పొంగి ఊళ్ళను ముంచేస్తాయి. 11. రాజరికాలు నశిస్తాయి, ప్రజలే ప్రభువులు అవుతారు. 12. ఆరిక పంట గొర్రెపాడి అధికం అవుతాయి. 13. భావనామ సంవత్సరములో నదులన్నీ ఉప్పొంగుతాయి. 14. పల్నాడులో కాకరపాదులకు చింతలు కాస్తాయి. 15. బనగాపల్లెలోని పాతరమిది చింత చెట్టుకు జాజులు పూస్తాయి. 16. విజయవాడ ఇంద్రకీలాద్రి అంతః కలహాల మూలంగా 2గా విడిపోతుంది. కనకదుర్గమ్మ కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటుంది. 17. రక్తాక్షినామ సంవత్సరాన చెన్నపురిలోని 7 సంవత్సరాల పాప పురుడు పోసుకుంటుంది. 18. ఆమెకు 4 కాళ్ళు 3 కన్నులు, తల మీద కొమ్ము ఉన్న కుర్రవాడు కూడా జన్మిస్తాడు. 19. విషవాయువులు వీస్తాయి. 20. తిరుపతి పెద్దపట్నం అవుతుంది. 21. ఏడుకొండలవాడి వైభవం పెరుగుతుంది. 22. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తుంది. 23. నాయకుడుపేటలో విలువైన ధనమంతా నాశనమైపోతుంది. 24. హంపిలో ఆంజనేయ స్వామి అరచి మూలుగుతాడు. 25. లింగాలపాడులో అంగరాలను జిమ్మే అంకమ్మ అనే శక్తి పుడుతుంది. 26. స్వర్ణముఖి నదిలో స్వామివారి పూజారికి బంగారం దొరుకుతుంది. 27. అతడు ఆ బంగారాన్ని శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించి సత్కీర్తిని పొందుతాడు. 28. కాళహస్తి గుడిలో పెద్ద దోపిడి జరుగుతుంది. 29. మెడలో లింగాలున్న మేలిజాతి పాముల గుడిలో పారాడతాయి. 30. తిరువల్లూరులోని వీరరాఘవ స్వామి విగ్రహానికి చెమటలు పడతాయి. 31. కొండవీటి కోటలో మంటలు పుడతాయి. 32. ఆ మంటల నుంచి రంగమ్మ అనే శక్తి పుడుతుంది. 33. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు. 34. ఈత చెట్టొకటి పగలంతా నిలబడి ఉండి రాత్రికి నేలకు వాలి నిద్రపోతుంటుంది. 35. రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాల్ని బోధిస్తుంది. 36. తాడిపత్రిలో మేక మాట్లాడుతుంది. 37. ఉరవకొండలో కోడి ప్రసవిస్తుంది. 38. శ్రీ కుమారస్వామి గుడి తలుపులు వాటికవే మూసుకొని పోతాయి. 39. పాతాళ గంగలో నీళ్లన్నీ ఇంకిపోతాయి. 40. కోరంగి అనే కొత్త వ్యాధి సోకి 1,00,00,000 మందికి పైగా మరణిస్తారు. 41. కలియుగమందు 4808 సంవత్సరముల తరువాత ధర్మదేవత పుణ్యస్థలములందు మాత్రమే తిరుగాడుచుండును. 42. ఉత్తములైన వారు అల్పులకు ఊడిగములు చేయుదురు. 43. దైవదూషణ, వేదదూషణ, బ్రాహ్మణ దూషణ, గురుదూషణములు మితిమీరిపోతాయి. 44. పండిన పంటలతో తృప్తి చెందక జనాలు నేల తల్లిని త్రవ్వి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటారు. 45. తద్వారా పాడి పంటలు దినదినము కరువైపోతాయి. 46. కలియుగమున కాముకత్వము పెరుగును. 47. అందున వేశ్యగమనము, పరదార గమనములకు అంతు ఉండదు. 48. స్త్రీలు విపరీతమైన కాముకలై చరించి సర్వవర్ణములను సంకరము చేయుదురు, అందులకు పురుషుల ప్రోత్సాహం అత్యధికంగా ఉండును. 49. భారతదేశము విదేశీయ పరిపాలనలో పడి బానిసత్వము అనుభవించును. 50. మాచర్ల రాజులకు ముదవతి కారణముగా సమిసిపోదురు. 51. పాపాత్ములు నన్ను దూషిస్తారు. 52. పుణ్యాత్ములు మాత్రమే నన్ను గురించి మంచిగా చెప్పుకుంటారు. 53. ఇన్ని నాళ్ళుగా హిందువులు దాచి ఉంచిన నిధులన్నిటినీ మహమ్మదీయులు అపహరిస్తారు. 54. తిరుపతి దేవుడు విమతుల చేత
అనర్హుల చేత అర్చన చేయబడతాడు. 55 రాత్రులందు పోతులు అరుచును. 56 అమావాస్య నాడు చంద్రుడు ఉదయించును, అది చూచి కొందరు గుడ్డివారు అవుతారు. 57 పిడుగులు పడి నదులు ఇంకిపోవును. 58 తిరువల్లూరులోని వీరరాఘవ స్వామికి తిరుమేనం చేస్తారు, అందువల్ల ఆయనకు ఆకుండలాదిగా చెమటలు పట్టును. 59 బనగానపల్లెలో ఒక మేకపోతు ఆడమేకలా పాలు ఇస్తుంది. 60 కొండముచ్చులు గుంపులు కట్టి ఊరకనే ఏడుస్తాయి. 61 బియ్యాన్ని కోడిగుడ్డు డిప్పలతో కొలిచి అమ్ముకునే రోజులు వస్తాయి. 62 కంచి పడమట ఈ నాగలగండ్ల నారింజనారు ఆవిర్భవిస్తుంది. 63 కంచి కామాక్షమ్మ కనులెర్ర చెయ్యగా దక్షిణాది జనం మరణిస్తారు. 64 ఉత్తర దేశాన గాంధీ అనే మహాత్ముడు పుట్టి సత్యహింసలో గొప్పను చాటుతాడు, కానీ అతడొక దుర్మార్గుని చేతిలో మరణిస్తాడు. 65 మూసీ నది ఉప్పొంగి గ్రామాలన్నింటినీ ముంచివేయగా కొత్త పట్టణం ఒకటి వెలుస్తుంది. 66 చీమకుర్తి పెద్ద పట్టణం అవుతుంది. 67 బెజవాడ పెద్ద నగరం అయిపోతుంది. 68 కృష్ణానది పొంగి అక్కడ కొండ మీద వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ముక్కును తాకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన సంగ్రహ వాక్యములు. ఈ సంగ్రహ వాక్యములలో మనకు కొన్ని అర్థమైనవి, కొన్ని అర్థం కాలేవు. అలాగే ఈ వాక్యములలో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేవు. మీరు కనుక కామెంట్ సెక్షన్లో ఏవైనా జరిగినవి ఉంటే ఇంకో వీడియో చెయ్యండి అని కామెంట్ చేయండి. అప్పుడు నేను ఈ 168 పాయింట్లలో ఏవేవి నిజమయ్యాయి అనేవి మీకు ప్రూఫ్స్తో సహా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే ఏమేం కాలేవో, అసలు ఆ వాక్యముల యొక్క అర్థాలు ఏమిటో మీకు అర్థం కాకపోతే మాత్రం వాటి గురించి కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్లు వస్తే కనుక వాటి యొక్క వివరణ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే వట్టిగానే పోకుండా లైక్, షేర్, కామెంట్ ఇవన్నీ చేసినట్టయితే నాకు కొద్దిగా నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.